అయితే మా దగ్గర ఒక లా ఉంది, కాంగ్రెస్ లా, అంటే మా పార్లమెంట్ లా పాస్ చేసింది. Sir. ఎప్పుడు కూడా ప్రెసిడెంట్ ఆఫ్ ద కంట్రీ హెడ్ ఆఫ్ ద స్టేట్ ని చంపరాదు. 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 హెడ్ ఆఫ్ ద స్టేట్ ని చంపరాదు. కిడ్నాప్ చేసి పట్టుకోవచ్చు. సో అందుకోసం పట్టుకొచ్చారు. పట్టుకొచ్చింది. కాదు సార్, అమెరికా దేశం కొన్ని కోర్టులు ఏర్పాటు చేసుకుంటుంది. అక్కడ మొత్తం సిస్టమ్ నడవడం కోసం, ఒక చట్టబద్ధమైన పాలన కోసం చట్టాలు చేసుకుంటుంది, కోర్టులు ఉంటాయి. ఆ కోర్టులు అమెరికా సిటిజన్స్ సంబంధించి వాళ్ళు ఎలా ఉండాలి, ఏంటి క్రైమ్స్ ఏంటి, చట్టాలు ఏంటి చెబుతాయి. అంటే అమెరికా కోర్టు చెప్పిందని వేరే దేశం అధ్యక్షుని తీసుకొచ్చేది ఏంటి? అమెరికా కోర్టు అమెరికాకు వర్తిస్తుందా, పక్క దేశానికి కూడా వర్తిస్తుందా? అలా ఎలా? ఒకవేళ గనక మీరు చేసే క్రైమ్ మా దేశంలో గనక చేస్తే అమెరికన్ కోర్టు జ్యూరిస్డిక్షన్ వస్తుంది. ఇప్పుడు ఎవరైనా ఇండియాలో ఇండియన్ క్రైమ్ చేసిన అనుకోండి, అమెరికన్ కోర్టు సిస్టమ్ కిందకి రాదు. కానీ ఒకవేళ ఇండియన్ ఇక్కడ నుంచి అక్కడ పోయి ఎవరైనా మర్డర్ చేసి వచ్చింది అనుకోండి, మర్డర్ కెన్ బి డన్ ఇన్ మెనీ వేస్ కదా. ఎవరికో పైసలు ఇచ్చి, ఇప్పుడు మీరు ఒకప్పుడు ఏం చేసిండ్రు, అరే నాయన వాళ్ళు చంపరా అని చెప్పి ఎవరికో పైసలు పే చంపించింది అనుకోండి, ఆ క్రైమ్ ఎక్కడ కమిట్ అయింది? యుఎస్ లో కమిట్ అయింది కాబట్టి యుఎస్ కోర్టు జ్యూరిస్డిక్షన్ ఉంటుంది. అంటే ట్రంప్ ఆర్గ్యుమెంట్ ఏంటంటే, ఇతను డ్రగ్స్ మా దగ్గర పంపించి, డ్రగ్స్ ద్వారా మా దగ్గర 1,00,000 డెత్ అవుతున్నాయి ఎవ్రీ ఇయర్. 1,00,000 డెత్స్ అవుతున్నాయి. 1,00,000 డెత్స్ అవుతున్నాయి. అటువంటి 1,00,000 డెత్స్ అవుతున్నాయి. మీకు సింధూర్ లో 50 డెత్స్ అయితేనే మీరు పోయి స్ట్రైక్ చేసిండ్రు.